బిగ్ బాస్ సీజన్ 9 డే 2 లో ఏం జరిగింది, బిగ్ బాస్ ఓనర్స్ కి ఏం బెనిఫిట్ ఇచ్చాడు, ఫస్ట్ ఎవరిని నామినేట్ చేశారు, ఇవన్నీ బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 2 లో చూసేద్దాము. సో ఇది వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. అలానే సబ్స్క్రైబ్ బటన్ మీరు క్లిక్ చేసినట్లయితే ఆల్ బటన్ ఉంటుంది, ఆల్ బటన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియో మీ దగ్గరకు వచ్చేస్తుంది. బిగ్ బాస్ సీజన్ 9 డే 1 ఎపిసోడ్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ముగులూరు 365. ఇది వరకు ఎవరైనా చూడకపోయినట్లయితే వెళ్ళి చూసేసేయండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా బిగ్ బాస్ డే 2 ఏందని చెప్పేసి చూసేద్దాము. సో డే 1 అయిపోయిన తర్వాత నైట్ 10 గంటలకు వచ్చిందంటే బిగ్ బాస్ వచ్చి ఓనర్స్, అదే మన కామన్ మ్యాన్స్ ఉన్నారు కదా, కామనర్స్. సో వీళ్ళకి వచ్చిందంటే ఓనర్స్ కి వచ్చిందంటే ఒక బెనిఫిట్ అనేది బిగ్ బాస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ బెనిఫిట్ ఏంటంటే మన టెనెంట్స్ లో ఎవరినైనా కానీ డైరెక్ట్ గా ఒక నామినేట్ చేసే ఆ బెనిఫిట్ అనేది బిగ్ బాస్ ఇచ్చాడు. సో వాళ్ళు ఈ ఓనర్స్ అనేది అందరూ డిస్కస్ చేసుకొని ఒకరిని టెనెంట్ ని నామినేట్ చేశారు. వాళ్ళు ఎవరో కాదు, సంజనా గారు. సో ఆ డిస్కస్ చేసుకోవడంలో కూడా ఓనర్స్ వచ్చిన అందరూ డిస్కస్ చేసుకొని తనుజ గారిని నామినేట్ చేయడం జరిగింది. సో తనుజ గారిని నామినేట్ చేసి చెప్పింది ఎవరు అంటే మన మర్యాద మనీష్ గారు. వచ్చిందంటే కారణం చెప్పి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేసి ఇట్లా మీరు ఫార్మేట్ కరెక్ట్ గా లేదు, మీది కరెక్ట్ గా లేదు, మిస్యూజ్ వస్తా ఉందని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత వచ్చిందంటే ఇదంతా వచ్చిందంటే 10 గంటలకి అట్లా జరిగింది. సో దాని తర్వాత వచ్చిందంటే 12 గంటలకు ఏం జరిగిందంటే సంజనా గారు వచ్చిందంటే వాళ్ళ టెనెంట్స్ ఉన్నారు కదా, అదే వాళ్ళ సెలబ్రిటీస్ ఉన్నారు కదా, వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆమె ఇట్లా నేను ఫీల్ అయ్యాను, ఇట్లా ఎమోషన్ అయ్యాను, ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి సంజనా గారు. దాని తర్వాత డే 2 మార్నింగ్ లో వచ్చిందంటే హే బిడ్డ ఇది నా అడ్డా అని చెప్పేసి సాంగ్ తో స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయడం. సో దాని తర్వాత డే 2 వీడియోలో వచ్చిందంటే బిగ్ బాస్ వచ్చిందంటే మార్నింగ్ 9 కి 10 కి వచ్చిందంటే ఫుడ్ పంపించారు. హౌస్ లో ఉండే టెనెంట్స్ కి బిగ్ బాస్ నుంచే ఫుడ్ వస్తుందని చెప్పారు కదా. ఓనర్స్ వచ్చిందంటే టెనెంట్స్ చేస్తారు ఫుడ్ అనేది. సో ఈ ఫుడ్ తెప్పించినప్పుడు వీళ్ళు టెనెంట్స్ తింటా ఉంటే ఓనర్స్ వచ్చారు. ఓనర్స్ లో వచ్చిందంటే ఒకరు ప్రియ గారు అని చెప్పేసి ఒకరు వచ్చారు. వాళ్ళు వచ్చి తినేసి తింటా ఉంటే ఇట్లా మీరు తినకొద్దు, మేము చేసేస్తాం కదా, దాన్నే తినాలి, మాకు వచ్చింది మేమే తినాలని చెప్తే తింటా ఉంటే రాము గారు వండుకొని ఇట్లా అడ్డం కరెక్ట్ కాదని చెప్పి వెళ్ళి అదొక కొద్దిగా గొడవ అయితే జరిగింది వాళ్ళిద్దరు మధ్యన. అయితే మళ్ళీ రాము గారు వచ్చిందని సారీ చెప్పారు ప్రియా గారికి. సో వాళ్ళు వచ్చేదంటే వీళ్ళు రూల్ పాటించినప్పుడు వాళ్ళు రూల్స్ పాటించాలి కదా. ఇక్కడ ఏమైపోతుందంటే బిగ్ బాస్ సీజన్ 9 లో వచ్చిందంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి డే 2 ఎపిసోడ్ లో వచ్చిందంటే సెలబ్రిటీసే ఎక్కువ ఇచ్చారు కామనర్స్ కన్నా. వీళ్ళు కామనర్స్ ఏంటంటే నాకెందుకో ఎక్కువ ఏదో చేస్తా ఉన్నారు, ఎక్కువ ఆలోచించేస్తా ఉన్నారు, ఎక్కువ థింక్ చేస్తున్నారు అని చెప్పి నేను అయితే ఆలోచిస్తున్నాను. అంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు, ఏదో చేసేదా అని చెప్పి ఫుటేజ్ అది ఇది కావాలని చెప్పి ఎక్కువ చేస్తుంటే ఇప్పుడు సంజనా గారితో ఒక ఇష్యూ అని చెప్పాను కదా. దాని తర్వాత ఏమైందంటే సాయంత్రం ఈవినింగ్ 3కి 2కి ఏమైతుందంటే సంజనా గారు వచ్చిందంటే అంటే వీళ్ళు మామూలుగా మనం వాష్ చేసుకుంటాం కదా, వాష్ చేసుకున్నప్పుడు షాంపులు సోపులు అట్లా పెట్టుకుంటాం కదా. ఆ షాంపులు ఆ సోపులు పెట్టుకున్న తర్వాత ఏమైపోయిందంటే సంజనా గారు అక్కడే పెట్టేసి వచ్చేసారు. దానికి కూడా పెద్ద గొడవ లొల్లి అయింది. లొల్లి ఎందుకు అయిందిరా స్వామి అని మనం అనుకుంటా ఉంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా జరుగుతాయి. అదే మన ఇల్లు కాబట్టి మనం పెట్టుకుంటా ఉంటాం. అది బిగ్ బాస్ హౌస్ లో వచ్చేందంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే హౌస్ మేట్స్ అందరూ ఇట్లా పెట్టుకోకూడదు, ఎవరు వస్తువులు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవాలి, వాషింగ్ చేసుకునేట్టు. నేను చెప్తా ఉంటే సంజనా గారు నేను ఇక్కడే పెట్టుకుంటాను, ఇదే చేస్తానని చెప్పి వాళ్ళు పర్ఫెక్షన్ వాళ్ళు చెప్పారు. కాకపోతే హౌస్ లో ఉండే వాళ్ళు ఇట్లా పెట్టకూడదు అది ఇది అంటే అదొక పెద్ద లొల్లి అయింది. పెద్ద లొల్లి అయింది. అదైతే దానికి కూడా గుణం అయింది. సాయంత్రం అయ్యేకాడికి చెప్పాను కదా ఫస్ట్ నామినేషన్ అయితే ఆల్రెడీ అయిపోయింది, డైరెక్ట్ చేశారు. సో సెకండ్ నామినేషన్ ప్రాసెస్ సాయంత్రం వచ్చిందంటే ఒక టాస్క్ రూపంలో పెట్టడం జరిగింది. ఆ టాస్క్ రూపంలో వచ్చిందంటే ఇప్పుడు వచ్చేందంటే ఒక వాల్ ఉంటుంది, ఆ వాల్ వచ్చి ఇద్దరు క్రాస్ చేస్తారు, ఈ పక్క నుంచి ఆ పక్క, అంటే ఈ పక్క ఒకరు వెళ్తారు, ఈ పక్క ఒకరు వస్తారు. సో ఎవరు ముందు వస్తే వాళ్ళు వచ్చేందంటే ఆ స్విచ్ని తీసుకొని గ్లాస్ పగలగొట్టి, ఎవరు రాలేదో వాళ్ళు గ్లాస్ పగలగొట్టి దాని తర్వాత వచ్చేందంటే కామనర్స్ అంటే ఓనర్స్ కి ఇస్తే వాళ్ళు సేవ్ అవుతారు. ఎవరికి సుత్తు రాలేదో వాళ్ళు డేంజర్ జోన్ లో పడతారు ఓనర్స్ లో. వీళ్ళు వచ్చేందంటే ఎవరు నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరూ నామినేట్ అయ్యారు. ఫస్ట్ వచ్చేందంటే ఫస్ట్ గేమ్ ఎవరు ఆడారంటే మన తనుజ గారు. ఫస్ట్ గేమ్ ఎవరు ఆడారంటే తనుజ గారు
రీతు చౌదరి గారు ఆడారు. వీళ్ళిద్దరు ఆడేటప్పుడు ఏమైందంటే రీతు చౌదరి గారు తనుజ గారు క్రాస్ అయ్యేటప్పుడు కొద్దిగా రీతు గారికి వచ్చిందంటే తల దగ్గర ఇక్కడ దెబ్బ తగిలింది. సో అదేదో మిస్టేక్ లేదా సంథింగ్ ఏదో అవినట్లేదు. సో దెబ్బ అయితే బలంగా తగిలినట్టుంది. వాళ్ళకి కట్టి కట్టుకున్నాం. షష్ఠి గారికి రాము గారికి దాని తర్వాత ప్రాసెస్ గేమ్ స్టార్ట్ చేశారు. షష్ఠి గారు రాము గారు దాని తర్వాత వెళ్ళారు. దాని తర్వాత దాంట్లో వచ్చిందంటే రాము గారు గెలిచారు. రాము గారికి షష్ఠి గారికి పెట్టారు. దాంట్లో వచ్చిందంటే రాము గారు గెలిచారు. రాము గారు గెలిచిన తర్వాత వచ్చి సుమన్ గారు నామినేట్ చేశారు. సుమన్ గారు ఎందుకు నామినేట్ చేశారంటే, మీరు నాకు ఇంకా బ్రైట్ కనిపించడం లేదు, మీరు నాకు ఇంకా కొత్తగా కనిపించలేదు, ఎనర్జెటిక్ గా కనిపించలేదు అని చెప్పారు. కాకపోతే ఏంటంటే సుమన్ అన్న వచ్చిందంటే మనం వచ్చి 2 రోజులు కదా అయింది అని చెప్పేసి ఒకే ఒక సమాధానంతో అన్న అయితే చెప్పాడు. దాని తర్వాత వచ్చేందంటే శృతి వచ్చి మన మాస్క్ మ్యాన్ కి ఇచ్చారు. మాస్క్ మ్యాన్ వచ్చేదంటే సేమ్ అదే ఆన్సర్ చెప్పాడు. సో డే 2 లో వచ్చేందంటే ఇదైతే జరిగింది. సో డే 3 లో వచ్చేందంటే మన తెలుసు కదా సుమన్ అన్న ఆ ప్రోమో నేను చూసాను. ఆ ప్రోమోలో వచ్చేందంటే ఇచ్చి పడేసే టాస్క్ అన్న. సో ఇది ఈ రోజు డే 2 ఏం జరిగింది అసలు మొత్తం ఇదే డే 2 లో వచ్చేందంటే హ్యావ్ ఎ గుడ్ డే, బాయ్.